ఈరోజు వీడియోలో మనం ఆర్ ఆపరేటర్ అంటే ఏందో చూద్దాం. లాజికల్ ఆపరేటర్‌లో ఆల్రెడీ మనం అండ్ చూసాము. ఈ వీడియోలో మనం ఆర్ అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ చూడండి ఆర్ బి అని ఉన్నది. అంటే చూడండి గివ్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద బూలియన్ ఆర్ ట్రూ ఎల్స్ ఇట్ గివ్స్ ఎ ఫాల్స్. ఇక్కడ ఏమంటున్నది? ట్రూ ఇయ్యాలి. ఎప్పుడైతే వన్ ఆఫ్ ద బూలియన్ ఆర్ ట్రూ ఏదో ఒకటి అంటే ఏ అయినా లేదంటే బి అయినా. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ట్రూ అయితే అప్పుడు మనకి ట్రూ అని రావాలన్నమాట. లేదు అంటే ఫాల్స్ అని రావాలి. ఇక్కడ చూడండి మనం టేబుల్ చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఏ ట్రూ ఉంది. ఇంకా బి కూడా ట్రూ ఉంది. సో, ఏదో ఒకటి ట్రూ అయినా పర్లేదు మనకి ట్రూ వచ్చేస్తది. ఇక్కడ 2 ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. నెక్స్ట్ ఏ ట్రూ ఉంది. బి అనేది ఫాల్స్ ఉంది. సో, మనకి ఆల్రెడీ ఇక్కడ ఏ అనేది ట్రూ ఉంది కాబట్టి ఏదో ఒకటి ట్రూ అయితే మనకి ట్రూ అని వస్తుంది. సో, ఇక్కడ ఆల్రెడీ ఏ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఏ ఫాల్స్ ఉంది. బి ట్రూ ఉంది. సో, ఒక ట్రూ ఉంది. బి అనేది ట్రూ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వచ్చిందనమాట. ఇక్కడ 2 ఫాల్స్ ఉన్నాయి. సో, 2 ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకేమొచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే రెండిట్లో ఒక్కటి గూడా మనకి ట్రూ అనేది లేదు. సో, మనకి ఫాల్స్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైతది. చూడండి. ఇక్కడ ఏమన్నది ప్రింట్ పెట్టిండు. ఏ ట్రూ ఉంది. బి ఫాల్స్ ఉంది. సో, రెండిట్లో ఒక ట్రూ ఉంది కాబట్టి మనకి ట్రూ అనేది వస్తదనమాట. ఇక్కడ చూడండి. ఏ ఫాల్స్ ఉంది. ఇంకా బి కూడా ఫాల్స్ ఉంది. సో, మనకి అవుట్‌పుట్‌లో ఫాల్స్ అని వచ్చింది. ఇక్కడ చూడండి కోడ్‌లో ఒక ఒక లాజిక్ ఇచ్చిండు. ఇక్కడ ఏముంది 2 <3 అనేది ఉంది. సో, ఇది మనకి ట్రూ అనేది వస్తదనమాట. ట్రూయే కదా! 2 <3 అంటే యాహ్! 3 కంటే 2 అనేది చిన్నది కాబట్టి ట్రూ అయింది. ఇక్కడ చూడండి 2 <1 అని ఉంది. అంటే ఇదేంది మనకిప్పుడు ఫాల్స్ అనమాట. సో, మనం ఇట్లా చూస్తే ఇది ఏ, ఇది బి అనమాట. ఇక్కడ ఏ అనేది ట్రూ వచ్చింది. బి అనేది ఫాల్స్ వచ్చింది. సో, మనకిక్కడ ఆర్ అంటే ఏంటిదంటే రెండిట్లో ఏదో ఒకటి అనేది మనకి సో, మనకిక్కడ ఏదో ఒకటనేది ట్రూ అనేది రావాలి గాబట్టి, మనకి ఏ ట్రూ వచ్చింది గాబట్టి, ట్రూ అనేది వచ్చిందనమాట. ఔట్‌పుట్ అనేది. అంతే. థాంక్ యూ.